ప్రస్తుతం మనం మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే పనిచేస్తున్న వ్యక్తి కోంపేళ్ళు జానయ్య గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో మీరు గతంలో ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేశారు సార్? కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఏం లేదు సార్. టీఆర్ఎస్ పార్టీ మాకు అనుమతించింది. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు ఇప్పుడు కరెంటు బిల్లు లేదు, ప్లస్ ఇప్పుడు మాకు గ్యాస్ వస్తుంది, ప్లస్ నాకు 2 లక్షల రుణమాఫీ అయింది. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ అన్నాడు, ఏమి లేదు. ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, ఏం లేదు. 25,000 అన్నాడు, అది లేదు, ఇది లేదు. బ్యాంకుకి పోతే ఏం లేదు. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి మాకు. అన్ని విధాలుగా మాకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందింది సార్. మాకు మరి గత 10 ఏళ్ల పాలనలో రైతులకు ఎలాంటి పథకాలు అందినాయి? రైతులకు సంక్షేమం ఏమైనా జరిగిందంటారా? ఏం జరిగింది సార్? ఏం మాటలకే అయిపోయింది, అది ఏం జరగలేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు ఎన్ని ఇస్తుంది సార్? ఇప్పుడు ఎన్నో మంచి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎన్నో అనుమతించినాం. నాకు ఓటు వచ్చిన కాంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఒక కార్యకర్తగా అవతల ఎవరు నిలబెట్టినా కూడా మేము సంతోషంగా తిరిగి గెలిపించుకుంటున్నాం. మా కాంగ్రెస్ పార్టీ అంటే అంత నమ్మకం మాకు. ఏం జరిగింది సార్? ఏం కాంగ్రెస్ అంత మోసాలే, ఏం లేదు, ఏం జరగలేదు. ఇన్న మాటలతోనే ఇది అయిపోయింది. ఏం చేసింది అయితే ఏం లేదు. మాటల గొప్పలతోనే ఇది అయిపోయింది, కానీ ఏం లేదు. అన్ని మోసాలతోనే జరిగిపోయింది అది. మేము మారలేదు సార్. మేము పార్టీ ఒత్తిడి చేసినా కూడా మేమేం మారలేదు. మొదటి నుంచి మాకు ఓటు వచ్చిన కానీ అదే, ఇప్పుడు కూడా అదే. మేము కాంగ్రెస్ పార్టీ అంటే నమ్ముకున్నాం, అదే ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాం సార్. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 గ్యారెంటీలు ఎలా అమలవుతుంది? మంచిగా అమలవుతుంది సార్. మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలయ్యేది సార్. ఇప్పుడు మాకు కరెంటు బిల్లు ఫ్రీగానే వస్తుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ అయింది మాకు. పోతే ప్లస్ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ వచ్చింది మాకు. నాకు వచ్చింది, మా మామగారికి ఇచ్చింది, ఇద్దరికి రుణమాఫీ వచ్చింది. టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది ఏం లేదు మాకు. రూపాయి కూడా మాఫీ కాలేదు. మాఫీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏది లేదు. మరి ఇప్పుడు అంటే 2 లక్షల రుణమాఫీ కొంతమంది రైతులకు కాలేదంటున్నారు. ఇక అందరికి 100 మందిలో ఒకడు కాదు సార్. ఇప్పుడు అందరికి అవుతుందా న్యాయం? ఇప్పుడు అలా చెప్పిండు, ఫస్టే చెప్పిండు, అన్న కానించి వాళ్ళకి ఇచ్చిండు. నువ్వు నిన్న మన తెచ్చినవి కూడా ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాడు? అన్న ప్రకారం కూడా చేసిండు. 100 మందిలో ఒకరిద్దరు అనేది కామన్ అది. సార్, ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలలో ఇందిరా ఇళ్లకు రేషన్ కార్డు దరఖాస్తులు, ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు దరఖాస్తులు బాగానే ఇచ్చిరు, వచ్చినాయి కూడా సార్. కొన్ని కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇంతకుముందు ఒక్కటి కూడా రాలేదు. పేదలకు, నిరుపేదలకు రేషన్ కార్డులు కానీ ఇందిరా ఇల్లు కానీ ఎట్లా పంపిణీ జరుగుతుంది? ఇప్పుడు మంచిగానే జరుగుతుంది సార్. లేని వాళ్ళకే జరుగుతుంది. కాకపోతే కొన్ని అన్న ఒకటంటే కొన్ని అది చిన్న జరుగుతున్నాయి లైట్గా. అది పెద్ద ఇది కాదు, మంచిగానే జరుగుతున్నాయి. ఇప్పుడు లేని వాళ్ళకే, ఇప్పటి వరకు అయితే లేని వాళ్ళకే పెడుతుర్రు. ఆస్తులు భూములు లేని వాళ్ళకే. మాడుగులపల్లి మండలం కొత్తగా ఏర్పడింది. మాడుగులపల్లి మండలం ఎలా అభివృద్ధి చెందుతుంది? నిధులు, ప్రత్యేక నిధులు వచ్చి మీరు డెవలప్మెంట్ అయిందంట? ఇక వస్తూనే ఉన్నాయి సార్, నిధులు అంటే వస్తూనే ఉన్నాయి సార్. మేము అంటే ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య ఏంటంటే సార్, రైతులకు సన్నట్లకు 500 బోనస్, అన్ని ఓట్లు పండించిన బోనస్, సన్న గింజలకు కూడా అన్ని ఓట్లకు 500 బోనస్ ఇవ్వాలంటున్నారు రైతులు. అన్ని ఓట్ల కంటే దొడ్డోట్లకి ఇవ్వనని చెప్పింది కదా. ఎలా సన్నోట్లకే నీకు ఐకేపీలో పోసి సన్నోట్లకి తీసుకోమన్నాడు. సన్నోట్ల వారికే ఇస్తుండు. ఆల్రౌండ్ బోనస్ వేస్తున్నారు కూడా. కంపల్సరీ బోనస్ వస్తూనే ఉన్నాయి. అన్ని పంటలకి ఎట్లా ఇస్తారు సార్? ఇప్పుడు నువ్వు చెప్పింది ఆ రోజు చెప్పినట్టు నీకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేసి చూపెడుతున్నారు కూడా, ఇచ్చిరు కూడా, వస్తున్నాయి కూడా. నీకు ఇంకా అంతకంటే ఇంకేం సార్? ఇక నీకు ఆ రోజు ఏదైతే అన్నాడో ఆ మాట చేస్తుండు. మనకి ఇంతకంటే ఇంకా పరిమాణం ఇంకేముంది? మంచి బ్రహ్మాండంగా చేస్తుర్రు. చేసిండు, అప్పులు చేసిండు, పోయిండు, మస్తు చేస్తుండు సార్. మరి మీ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కానీ మంత్రి ఆధ్వర్యంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది? మీ గ్రామానికి ఏమైనా అంటే మౌలిక సదుపాయాల విషయంలో కానీ సీసీ రోడ్లు కానీ ఏమైనా డెవలప్? సీసీ రోడ్లు కూడా పోస్తూనే ఉన్నారు సార్. ఆల్రౌండ్ దాదాపుగా దగ్గర పడ్డాయి సీసీ రోడ్లు కూడా. మంచిగా మాకు బిఎల్ఆర్ కూడా మంచిగా సహకరిస్తుండు, పర్వాలేదు, వస్తుండు. మా ఆపద వస్తూనే ఉండు, ఆదుకుంటూనే ఉండు, మంచిగా చేస్తుండు సార్. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముగిసిన సంవత్సరాల పై అయిపోయింది. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ అంటే ప్రజలు తెలియదు అంటున్నారు. కేంద్ర నిధులు కూడా అయిపోయినాయి, అభివృద్ధి ఆగింది అంటున్నారు. ఎక్కడ జాప్యం జరిగింది? ఎందుకు ఎలక్షన్? ఎందుకంటే మరి సరే చిన్న సమస్యలు ఉన్నాయి సార్, పెడతా అంటారు, ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా గ్రామ సెక్రటరీకి వీళ్ళకు ఎంఈఓకు వీళ్ళకి ఒప్ప చెప్పిర్రు, చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే
కరెక్ట్ నిధులు పనులు ఎమ్మటే అవుతాయి. సర్పంచ్ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వాళ్ళకి ఊరు సమస్యలు మొత్తం ఇది ఒక్కటి కాదు కదా సార్, ఊరు సమస్యలు మొత్తం ఉంటాయి, చేస్తూనే ఊరు వాళ్ళు కూడా. గత సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? ఇది జరిగిందంటే జరిగింది సార్, ఇక వాళ్ళ ప్రభుత్వం ఎట్లా చేసిందో అది కూడా అట్నే జరిగింది. అప్పుడు ఏం జరిగింది? మీ గ్రామానికి ఏమైనా అంటే ఏమైనా లోటు ఉందా? ఇంకేం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి సార్, చెయ్యాలంటే సార్ ఇంకా చాలా ఉన్నాయి మా ఊళ్ళే. ఇంకా చిన్న చిన్న ఇంకా అక్కడక్కడక్కడ చిన్న చిన్న వరకు మిగిలిపోయింది. ఇప్పుడు మాకు మెయిన్ సార్ ఒకటి, ఇప్పుడు మాకు బొందలగడ్డకు ఇకారంగా ఉంది సార్, మాకు సీసీ రోడ్డు కావాలి, చుట్టూ ఫినిషింగ్ కావాలి, ప్లస్ ఇంకొకటి అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ కూడా సమస్య కూడా ఉంది, కొంత వాటర్ సమస్య, సీసీ రోడ్లు చిన్న చిన్న ఇంకా అక్కడక్కడ ఎన్నో ఒకటి మిగిలిపోయినాయి. సీసీ రోడ్ల సమస్య ఒకటి, ఇక వాటర్కు మెయిన్ సీసీ రోడ్లు, ఇక డ్రైనేజీలు కూడా కొంత, అప్పుడు డ్రైనేజీలు కూడా కొన్ని అవసరం ఉన్నాయి. ఎమ్మెల్యే గారు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండలేరంటున్నారు. సరే ఉంటలేరంటే అన్ని దిక్కులో తిరగాలి కదా సార్. ఇప్పుడు మనం ఎనీ టైం అయితే మన సరే పర్వాలేదు, తిరుగుతూనే ఎవరు వస్తూనే ఎవరు అన్ని దిక్కులో చూసుకోవాలి కదా సార్. ఇప్పుడు మనం ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యూషన్ మొత్తం ఒక ఎమ్మెల్యే ఊరు చూసుకోవాలి, ఒక గ్రామ పంచాయతీ 24 ఊర్లు ఒక మండలానికి ఇప్పుడు చూసుకోవాలి కదా సార్. ఇప్పుడు వస్తూనే ఉంటారు, పనులు ఉన్నప్పుడు చూసుకుంటారు, పోతూనే ఉంటారు. పర్వాలేదు సార్, విద్యావైద్యం అంటే ఇప్పుడు ఎక్కువ ప్రైవేటు దాని మీదనే ఎక్కువ చేస్తారు. మా దగ్గర గవర్నమెంట్ స్కూళ్ళకు కొంచెం తక్కువ, మా ఊళ్ళో మా గ్రామంలో పోవటం. ఇక ఎక్కువ పక్కన ఇప్పుడు ఎక్కువ వీటిలోకి పోతుర్రు, ప్రైవేట్గా ఎక్కువ. సార్ ఇది మన అంటే ఇటీవల రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోవడం వల్ల రైతులు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, భూములు అన్యాక్రాంతమైనవి, ఆ భూ సమస్యలు పరిష్కారం కాలేదండి. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ భూభారత్ చట్టం తెచ్చింది, ఈ మధ్యనే భూభారత్ చట్టం తెచ్చింది సార్. ఈ మధ్యనే గ్రామ సభలు పెట్టిర్రు, ఈ మధ్యనే వరకు స్టార్ట్ అయినాయి. మరి ఆ భూ సమస్యలు ఇప్పుడు అవుతున్నాయి సార్. కొన్ని చాలా వరకు సమస్యలు ఇంతకు ముందేమో ధరణి ఉండే దాంట్లో కొంచెం ఏమాత్రం చిన్న పొరపాటు ఉన్నా చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు పర్వాలేదు మంచిగానే. ఇప్పుడు మండలంలో ఈ మధ్యన ఈ ఓపెన్ అయిన కాంచి భూమి భారతి ఓపెన్ అయిన కాంచి పర్వాలేదు మంచిగానే రన్నింగ్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంటుంది, మరి రైతులకు లాభం జరుగుతుంది. కొంచెం మాకు లాభం అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే వీఆర్ఓ ఉంటే ఇంతకు ముందు మాకు దేనికి మీ సేవ దగ్గరికి పోయేది, ఆ పనులు కాకపోయేది. ఇప్పుడు మాకు వీఆర్ఓ ఉన్నాడు అనుకో, వీఆర్ఓ దగ్గరికి పోతాం, ప్లస్ ఆయన పట్టుకొని మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి పోతాం. కొన్ని పనులు మాకు సులభంగా అవుతాయి సార్. ఇప్పుడు సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ఏ ఎలక్షన్ అయినా కూడా రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గుర్తిస్తాయి. మద్యానికి డబ్బుకు ఓటు నమ్ముకోవడానికి ఓటు అనేది పవిత్రమైనది. మరి ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు ఎలాంటి చైతన్యం కలిగారు? సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం చెప్తారు ప్రజలకు? సార్ ఒకటి సార్, ఇప్పుడు మనకు డబ్బు గిబ్బు చూసుకోకుండా ఊళ్ళో గ్రామ పంచాయతీ ప్రజలు కూడా మనకు మంచి చేసేటోడు, మనకు ఆదుకునేటోడు, ఆపతంటే వచ్చేటోడు, ఆపతంటే 10 రూపాయలు పెట్టైనా కూడా తర్వాత నిధులు తెచ్చుకునేటోడు, మంచోని చూసుకొని ఎన్నుకోవాలి సార్ గ్రామ పంచాయతీలా. సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు నియంత్రణ జరగలేదు, మరి ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు ఎక్కువైనాయి అంటున్నారు. దానివల్ల కుటుంబాలు ఇచ్చినవి అయిపోతున్నాయి. మరి బెల్ట్ షాపులు కూడా మామూలుగా ఇప్పుడు తక్కువ చేస్తేనే మంచిది సార్ కొంచెం. ఎందుకంటే మనకు ఇప్పుడు గ్రామంలో ఒక 5, 7, 8, 10 గల్లా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నదానికి లేని దానికి కొంచెం తేడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఉదయం పూటనే లేవగానే పోయి వాడు బెల్ట్ షాప్ దగ్గర పోయి తాగుతుండ్రు. ఇప్పుడు మన అదే కొంచెం లాంగ్ ఉందనుకో, అది 10 గంటలకు తీస్తారు, కొంచెం తక్కువ అయినట్టే కదా సార్. ఇప్పుడు మనకు కొంచెం చేస్తేనే మంచిది సార్. బాగా పెడతారు పడుతుంది డ్రగ్స్ కు, మద్యానికి, బెట్టింగ్ యాప్లో పాల్పడి అట్లాంటిది కొంతమంది ఉన్నారు సార్. అట్లా ఇప్పుడు మన లోకల్ పల్లెటూళ్ళల్లో ఇప్పుడు కంపల్సరీ మారాలి సార్. వాళ్ళ కోసమైనా వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా చెప్పేది. వీళ్ళంతా చెప్పేది దేనికి? ఇట్లాంటివి చేయకుండా, చెడు బుద్ధులు చేయకుండా మంచిగా ఉండి ఈ డ్రగ్స్ అని ఇదని కోకేన్ అని ఇవన్నీ వాడకుండా ఇవన్నీ మంచిగా ఉంటేనే కదా సార్ ప్రభుత్వం చెప్పేది. మన మంచి కోసం కదా ఇట్లాంటివన్నీగా ఉండాలని వాళ్ళు కూడా యువత కూడా ఆలోచించుకొని ఇట్లాంటి చేయడం కరెక్ట్ కాదు. మన భవిష్యత్తు ఖరాబ్ అయింది అనేదే కదా ఆలోచించుకోవాలి కదా. ఇంట్లో మన పిల్లలు, మన భార్య, పిల్లలు వాళ్ళని చదువుకోవటం, నువ్వు పోతావు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వెనక ముందు కూడా ఆలోచించుకోవాలి కదా. ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? రేపు ఎలక్షన్ రాబోతున్నాయి, ఓటు అంటే పవిత్రమైనది. మా గ్రామ ప్రజలకు ఒకటే సార్ చెప్పేది, ఎవరైనా ఏం లేదు, వ్యక్తిని బట్టి, మంచోని బట్టి, మనకు ఆపదికి అన్నిటికీ ఆదుకున్నోడిని, మనకు ఎప్పుడంటే అప్పుడు వచ్చేటోడిని, మన గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసేటోడిని వాళ్ళని ఎన్నుకోవాలి సార్. ఇప్పుడు డబ్బు తీసుకొని వాడిస్తాడు వీడిస్తాడు, డబ్బు తీసుకొని ఎవరినో కొన్ని 10 రూపాయలకు లొంగి వేరే వానికి ఓటేస్తే మనం తర్వాత గ్రామ పంచాయతీ ఎంత వెనకబడిపోద్ది, ఎంత ఇబ్బంది పడతాం. మంచి వ్యక్తికి ఓటేసుకోవాలి ఎవరైనా సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ